హలో గాయ్స్, దిస్ ఇస్ వెరీ వెల్కమ్ బ్యాక్ టు తినరా బాబు. ఈరోజు మరికొత్త వీడియోతో వచ్చేసామండి. ఈరోజు ఇష్టం మనం ఏఎఫ్సి ద అబ్సల్యూట్ ఫ్రైడ్ చికెన్. ఈ షాప్ వచ్చేసి పెద్ద షాప్స్తో కాంపిటీషన్ అవుతుంది. నేను చెప్తున్నా కదా, ఏఎఫ్సి దాని పక్కన కే పెట్టుకోండి, మీకు అర్థమైపోతుంది. దానితో కంపారిజన్ ఎవడోస్ ఉంటుంది నిన్న. సో ఇక్కడ ఏంటంటే 99 రూపీస్కి స్టార్ట్ అనమాట. విలేజ్ మొత్తం వచ్చేసి 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి వచ్చి కొండాపూర్, ఇంకోటి వచ్చి శివరాంపల్లి, ఇంకోటి వచ్చి శంషాబాద్ దగ్గర. మీరు ఎక్కడైనా ట్రై చేస్తే సేమ్ బ్రాంచ్. కానీ నేను ఈ రోజైతే వచ్చేసిన ద మెయిన్ బ్రాంచ్, అది కూడా శంషాబాద్ మధురా నగర్లోని. ఐటమ్స్ అన్నీ చూసేసి ప్రిపేరింగ్ చూపించేస్తా వీలైతే, లేదంటే టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చూపించేస్తా. కమాన్. గైస్, ఆంబియన్స్ కూడా చూశారు కదా, ఇట్ వాజ్ ఎక్సలెంట్ ఆంబియన్స్ అనమాట. మీకు పెద్ద దగ్గర కూడా ఈ ఆంబియన్స్ దొరకడం చాలా కష్టం. ఇంకా సీటింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. ద ఇంటీరియర్ ఇస్ అవుట్ స్టాండింగ్ అని చెప్తా. దిస్ ఇస్ ద మెనూ. మన బర్గర్స్ కానీ, మోజిటోస్ కానీ, ప్లెయిన్ షేక్స్, డెజర్ట్, బాబా చెప్పుకుంటా అవుతాయి. పెద్ద కథనే ఉంది. నేను కూడా ఫుడ్ కోసమే వెయిటింగ్. ఫుడ్ రాగానే టేస్ట్ చేసి రివ్యూ ఈక్వల్ అనమాట. నాన్ వెజ్ రెండు ఈక్వల్గా ఉంటాయి స్టార్టర్స్ ఇక్కడ. సో దిస్ ఈజ్ వచ్చేసి మన ఫ్రెంచ్ ఫ్రైస్ తెలిసిందే. దిస్ ఈజ్ వెజ్ ఫింగర్స్ అండ్ సీజీ షార్ట్స్ అనమాట. ట్రై చేసి చెప్తా. వీటితో అని డిప్స్ ఇచ్చేసిండు అనమాట. మయో, తందూర్ మయో, షెగ్వాన్. లెట్స్ ట్రై. ఫస్ట్ వెజ్ ఫింగర్స్ అనమాట. వెజ్ ఫింగర్స్ వెజ్ వాళ్ళకి సెట్ అనమాట. లోపల కార్న్ స్టఫింగ్ వచ్చేసింది. బయటికి లేయర్ వచ్చేసి క్రిస్పీ ఉంది. విత్ మయో టేస్ట్ వచ్చేసి ఎన్హాన్స్ చేస్తుంది. ఇంకా చీజ్ బాల్ చాలా దగ్గర ఎట్లుంటుందంటే, చీజ్ బాల్ వచ్చేసి చీజ్ తక్కువ, లోపల పిండి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఎట్లుంటుందో ట్రై చేసేద్దాం. ఫుల్లీ లోడెడ్ ఆఫ్ చీజ్ ఉంది. వెజ్ వాళ్ళకు కూడా ఏం తక్కువ లేవు ఇక్కడ. ఎన్నైతే నాన్ వెజ్ వాళ్ళకు ఉన్నాయో అన్నీ కూడా వెజ్ వాళ్ళకే ఉన్నాయి. టేస్ట్ ఈజ్ జబర్దస్త్ ఉంది. ప్రతి ఒక్క దానిలో క్వాలిటీ వైజ్ కానీ, వాళ్ళు సర్వ్ చేసే పద్ధతి కానీ అవుట్ స్టాండింగ్ ఉంది. మన బడ్జెట్లో ది బెస్ట్ అంటే మీరు వచ్చేయాల్సింది ఏఎఫ్సి అబ్సల్యూట్ ఫ్రైడ్ చికెన్. పన్నీర్ పిజ్జా ప్లస్ వెజ్ శాండ్విచ్ వచ్చేసింది. దాంతోపాటు మనకి మొజిటో కూడా వచ్చేసారు. సో ఫస్ట్ వెజ్ లవర్ కోసం చూపించేస్తున్నా. లెట్స్ టేస్ట్. మనం ఫుడ్కి కూడా చూస్తే చేసిన పద్ధతి కూడా ఎవడది అనిపిస్తుంది. గార్నిష్ చేయడం కూడా బెస్ట్, అవుట్ స్టాండింగ్ ఉంది. గార్నిష్ చేయడం కూడా. ఇంకోటి ఏంటంటే, మనకు ఇది వుడెన్ దాని మీద మనకి ఇవ్వడం చూడడానికి అయితే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాం. నిజం చెప్తున్నా, హోల్ హార్టెడ్గా జబర్దస్త్ ఫెంటాస్టిక్ ఉంది. ఇది తక్కువ ఉంది అన్నట్టు లేదు, అంత జబర్దస్త్ ఉంది. గాయస్, మనం పన్నీర్ పిజ్జా ట్రై చేసినాం కదా, ఫుల్ చీజ్ లోడెడ్ ఉంటాయి. నెక్స్ట్ వెజ్ శాండ్విచ్ ట్రై చేద్దాం ఎట్లుందో. వెజెస్ బాగున్నాయి, కార్న్ బాగుంది. దీనిలో కూడా
వైట్ చీజ్ ఇచ్చినట్టు. గాయ్స్ మన మెయిన్ ఐటమ్ వచ్చేసి ఏఎఫ్సీలో వచ్చేసింది చికెన్ పాప్కార్న్, చికెన్ లెగ్ పీస్ అంటే ఫ్రైడ్ చికెన్ అనొచ్చు, మనకి బోన్లెస్ వచ్చేసింది, వింగ్స్ వచ్చేసినాయి, చికెన్ బర్గర్ ప్లస్ చికెన్ ర్యాప్. మనకు డిప్స్లోనే 6 టైప్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే వేరే దానిలో సపరేట్ ఏం ఛార్జ్ చేయరు దీనికి. మనం ఇవన్నీ తీసుకుంటే దాని ఎంబడే కాంప్లిమెంటరీతో ఇస్తారు. సో నెక్స్ట్ నా ఫేవరెట్ చికెన్ ఫ్రై చేద్దాం. లెగ్ పీస్ కూడా టెండర్గా బాగా పెద్దగా ఉంది. లెట్స్ ఫ్రై. నేను బెట్ చేస్తా, ఒకవేళ మీకు తెలియని వాళ్ళకి డైరెక్ట్ వెళ్ళి ఇది కేఎఫ్సీ అని ఇచ్చారు అనుకో, 101% కేఎఫ్సీ అనేది తినేస్తారు మీరు. యాజ్ ఇట్ ఈస్ దింపేసారు. దానికన్నా చికెన్లో కొంచెం హైగానే ఉంది. అబ్బాబాబా ఆ క్రిస్పీనెస్ మాత్రం తోపురా. 101% కేఎఫ్సీకి అయితే టకాఫర్ బరాబర్ ఇస్తుంది. ఇది సేమ్ హ్యాష్ టు యాజ్ మీరు. మీకు కావాలంటే ఒక్కసారి టేస్ట్ చేయండి. ఏఎఫ్సీలోకి వచ్చి చికెన్ లెగ్ పీస్ తీసుకెళ్ళి ఇది కేఎఫ్సీ అని తినిపియండి, 101% నమ్మేసి తినేస్తారు. సేమ్ టేస్ట్, సేమ్ క్వాలిటీ. నెక్స్ట్ చికెన్ పాప్కార్న్. ఇది కూడా వస్తుందో యాజ్ ఇట్ ఈస్ దింపేసారు ఎవ్రీథింగ్. ఇది మాత్రం ఫ్రైడ్ చికెన్ అండ్ పాప్కార్న్ ఇది ఉంటుంది. నెక్స్ట్ ర్యాప్. ర్యాప్ ఎలా ఉందో ట్రై చేద్దాం. కనిపిస్తూనే ఉంది ఫుల్లీ లోడెడ్ ఆఫ్ చికెన్. లెట్స్ ట్రై చికెన్ ర్యాప్ అట్ ఏఎఫ్సీ. బయట మనం ర్యాప్ తింటే ఏంటంటే చికెన్ తక్కువ అడ్డమైనవి ఏమేమో వెజ్జీస్ ఎక్కువ వేసేసి, క్యాబేజ్ వేసేసి చికెన్ టేస్ట్ మొత్తం మేము ఖరాబ్ చేస్తారు మన భాషలో చెప్పాలంటే. సో ఇందులో చికెన్ క్వాంటిటీ కానీ ఇందులో ర్యాప్లో చాలా అమేజింగ్ ఉంది. మీరు డైరెక్ట్ జూమ్ చేయండి, మొత్తం చికెనే. అది కూడా నార్మల్ చికెన్ కాదు, క్రిస్పీ చికెన్. Last but not the least, it's chicken burger with loaded with mayonnaise, cabbage and the crispy chicken anamata. Boneless chicken untadi obviously. So a bit of onion kuda add chesiru. Villadi bun chesira, I mean burger di bun, it's so softy. Idigondi. Wow, it's good. Let's try. గాయస్ బర్గర్ ఇస్ డీసెంట్ అన్న. ఎక్కువ చెప్తున్నాను, హెవీ లేకుండా లైట్గా ఉంటుంది. మన ఒక బర్గర్ తింటే కడుపు నిండిపోయినట్టు ఉంటుంది. ఇంత క్రిస్పీ చికెన్, బోన్లెస్, యాజ్ వెల్ as mayo and there's cabbage in it. ఓవరాల్గా నాన్ వెజ్ ప్యాటర్న్ అయితే జబర్దస్త్ వచ్చేసింది నాకు. ఇందులో అంటే నేను చెప్తున్నా కేఎఫ్సీతోని కాంపిటీషన్ చేయొచ్చేది, అంత జబర్దస్త్ ఉంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి. మళ్ళీ చెప్తున్నా, మీరు 3 బ్రాంచెస్ ఉన్నాయి, కొండాపూర్, శూరంపల్లి, శంషాబాద్. మీకు దగ్గర ఏది దొరుకుతుంది. మన కుక్కట్పల్లి అక్కడ ఉన్న వాళ్ళకి కొండాపూర్ దగ్గర అవుతుంది, సిటీలో ఉన్న వాళ్ళకి శూరంపల్లి దగ్గర అవుతుంది, ఇక్కడ అవుట్స్కట్స్ ఉన్న వాళ్ళకి శంషాబాద్ దగ్గర అవుతుంది. మీరు తప్పకుండా ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి, 101% వస్తుంది. కేఎఫ్సీ కూడా మేము మానేస్తారు మీరు, అది ఒక గ్యారంటీ. తప్పకుండా వచ్చి ట్రై చేసేయండి. కేఎఫ్సీకి వెళ్ళి అంత బడ్జెట్ పెట్టకన్నా ఆ బడ్జెట్లో ఇక్కడ డబల్ వచ్చేస్తాయి మీకు. ఇంకోటి మీరు వచ్చి ఇక్కడ కూర్చొని తిననుకో, జబర్దస్త్ అంబియన్స్లో కూడా తినొచ్చు. ఇంకోటి వీళ్ళు సర్వ్ చేసే పద్ధతి కూడా జబర్దస్త్ ఉంది. మీకు అనిపిస్తుంది ముంగటనే ఎంత మంచి సర్వ్ చేస్తున్నారు. మళ్ళా వెజ్ నాన్ వెజ్ ఇద్దరికి అవైలబుల్గా ఉన్నాయి. ఇద్దరికి సేమ్ ఈక్వల్గా స్టార్టర్స్ కానీ, బర్గర్స్ కానీ,
ఎవ్రీథింగ్ ఇస్ ఈక్వల్గా అన్నీ అంటే సేమ్ ఎన్నైతే నాన్ వెజ్ ఉన్నాయో అన్ని వెజ్ ఉన్నాయి. మీరు తప్పకుండా వచ్చి ట్రై చేసేయండి. ఇంకా తిన్నారా బాబుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయస్ ద స్టార్ ఐటమ్ ఆఫ్ కేఎఫ్సి అన్నమాట. చికెన్ లోడెడ్ ఫ్రైస్ ద బెస్ట్ సెల్లింగ్ ఐటమ్ ఇక్కడ. మీరు వచ్చినప్పుడు ఏ ట్రై చేసినా ట్రై చేయకపోయినా ఒకటి కేఎఫ్సి చికెన్ లాంటిది, చికెన్ లెగ్ పీస్, వింగ్స్, అది అంటే బోన్లెస్ ఫ్రైస్ ఉంటాయి కదా క్రిస్పీ చికెన్, అది ఇది తప్పకుండా ట్రై చేయాలా. వాళ్ళు గార్నిష్ చేసే విధానం కూడా అబ్సల్యూట్ ప్రొఫెషనల్గానే చేసారు. మీరు ఇక్కడ చూసుకుంటే ఇంత కూడా తారుమారు చేయలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ డన్ బై ప్రొఫెషనల్ షెఫ్ అనమాట. లెట్స్ ట్రై. ఎందుకు బెస్ట్ సెల్లింగ్ ఐటమో చెప్తే అర్థం కాదు. యూ షుడ్ విజిట్ కంపల్సరీ. మీరు విజిట్ చేసి టేస్ట్ చేస్తేనే మీకు తెలుస్తుంది. మీదికి ఆ తందూరి మయోస్, వాళ్ళ చికెన్, వావ్. మనకి ఎప్పుడు స్టార్ట్ చేసినామన్న 2021. మెయిన్ మోటో ఏందన్న స్టార్ట్ చేయడానికి? మాకంటూ ఒక సొంత బిజినెస్ ఉంటుంది. కస్టమర్స్ కూడా అఫోర్డబిలిటీలో మేము ప్రోడక్ట్స్ ఇవ్వాలి. కేఎఫ్సి అండ్ మెక్డొనాల్డ్స్ చేస్తున్నారు. ఆ క్వాలిటీలో మేము బెటర్ ప్రైజింగ్ కస్టమర్స్కి ఇవ్వాలి. వాళ్ళ క్వాలిటీ ఇవ్వాలంటే అంటే మీరు ఏమన్నా చేసారా, ఏమైనా కోర్స్ తీసుకున్నారా, మీరు చెప్పా? ఎస్, నేను 3 years హోటల్ మేనేజ్మెంట్ చేస్తాను. ఓకే, డిగ్రీ ఉంది. ఓకే. నేను కూడా సర్వింగ్ పద్ధతిలో చూసినా, మీకు గార్నిష్ చేసే పద్ధతి కానీ అబ్సల్యూట్లీ జబర్దస్త్. ద మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ ఏందండి ఇక్కడ? ఫ్రైడ్ చికెన్ మోస్ట్ ఫేవరెట్. మనకి లొకేషన్స్ ఎన్ని ఫ్రాంచైజెస్ ఉన్నాయండి ఇప్పటికీ? మెయిన్ బ్రాంచ్ వచ్చేసి శంషాబాద్. ఓకే. అండ్ సెకండ్ బ్రాంచ్ మేము లాస్ట్ డిసెంబర్లో స్టార్ట్ చేస్తాం శివరంపల్లి. ఓకే. అండ్ నౌ వీఆర్ ఎక్స్పెండింగ్ ఫ్రాంచైజ్. మా ఫస్ట్ ఫ్రాంచైజ్ వచ్చేసి అత్తపూర్ అండ్ సెకండ్ ఫ్రాంచైజ్ వచ్చేసి కొండపూర్. అంటే ఇప్పుడు నాలాంటి బద్దకస్తులకి ఇట్లా కూర్చొని తెప్పించుకోవాలనుకుంటే డెలివరీ అవైలబుల్ ఉందా మన శంషాబాద్ ఏరియాలో? అవైలబుల్ ఎవ్రీ అవుట్లెట్ దగ్గర మేము, అండ్ స్విగ్గీ జొమాటో కాకుండా మా పర్సనల్ డెలివరీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం కస్టమర్కి. ఇప్పుడు మెయిన్ వచ్చేసి ఇంత పాకెట్ ఫ్రెండ్లీ చేయడానికి కారణం ఏందన్నా? అంటే మేము చేసే విధానం అండ్ మా సొంతంగా మేము ప్రిపేర్ చేసుకుంటాం ప్రతి. ఓకే. ఎవ్రీథింగ్ క్వాలిటీగా, సో మా ప్రైసింగ్లో చేస్తాం కాబట్టి మీకు కస్టమర్కి అఫోర్డబిలిటీగా ఇస్తున్నాం. మీ దగ్గర ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అన్న? ఎవ్రీ స్టూడెంట్కి మేము స్టూడెంట్ ఐడి కార్డ్ చూపిస్తే 10% ఆఫ్ ఇస్తున్నాం. అది ఎవ్రీ అవుట్లెట్. అండ్ నెక్స్ట్ అవుట్లెట్లో కూడా మేము ఎవ్రీ స్టూడెంట్కి 10%. ఏ స్టూడెంట్ అన్న? ఏ స్టూడెంట్ అయినా ఓకే. స్కూల్ స్టూడెంట్ కానీ కాలేజ్ స్టూడెంట్, పీజీ స్టూడెంట్ ఎవరైనా సరే 10% ఆఫ్ ప్రొవైడ్. మనం ఇప్పుడు బర్త్డే పార్టీస్ చేయాలనుకుంటున్నాం మనం ఇక్కడ, అది ఫెసిలిటీస్ అవైలబుల్ ఉందా? అంటే ఇప్పుడు మనకి మన లార్జ్ ఆర్డర్, ఇప్పుడు మన నా ఇంట్లో ఈవెంట్ చేసుకుంటున్నాం, మనకు లార్జ్ ఆర్డర్ కావాలి, మనం అది కూడా అవైలబుల్ చేస్తారా? ఒక వన్ డే అప్డేట్ చేస్తే మేము దాన్ని కూడా ప్రిపేర్ చేస్తాం. ఓకే. మనకు ఫ్రాంచైజ్ బిజినెస్ ఉందా అన్న మనది? సో దాని గురించి మేము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? అంటే ఎంతెంత వరకు ఉంది, ఎన్ని స్క్వేర్ ఫీట్స్, ఐ మీన్ బడ్జెట్ విషయంగా కానీ ఒక్కసారి మన ఆడియన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. మీ నెంబర్ కూడా ఒకసారి చెప్పండి. Hi everybody, I'm Chaitanya Verma. I'm Praveen. Yeah, we are the co-founders of Absolutely Fried Chicken, and we have 6 years plus experience in food industry, and we have our professional degree in hotel management, and we have started this franchise in 2019 in Shamshabad. We are successfully running this franchise. ఇస్తున్నాము. మేము మాది ఆల్రెడీ 3 ఫ్రాంచైజీస్ ఓపెన్ అయింది. ఒకటి వచ్చేసి శివరాంపల్లి, ఒకటి అత్తపూర్, ఒకటి కొండపూర్. కొండపూర్ రీసెంట్లీ ఓపెన్ అయింది 20 days బ్యాక్. అత్తపూర్ది కూడా ఇంకో 10 daysలో కూడా ఓపెన్ అయిపోతుంది. శివరాంపల్లి కూడా సక్సెస్ఫుల్గా బాగా నడుస్తుంది. స్టార్టింగ్ వచ్చేసి 6 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. 6 to it goes to up like 20 lakhs దాకా. అంటే స్పేస్ని బట్టి దాన్ని బట్టి బడ్జెట్ అవుతుంది. రిక్వైర్మెంట్ అంటే కొంచెం ఫుడ్ ఇండస్ట్రీలో కొంచెమైనా ఎక్స్పీరియన్స్, కస్టమర్ హ్యాండిలింగ్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బెటర్ ఉంటుంది.
అఫీషియల్ వెబ్సైట్ ఉంది afcofficial.in, మీరు డైరెక్ట్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మేము సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటాము. afcofficial.in మా ఇన్స్టాగ్రామ్ పేజ్, అండ్ మీరు దాంట్లో కూడా మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము దాని డీటెయిల్స్ పంపిస్తాము. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. గైస్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినాం కదా, ఎవ్రీథింగ్ వాజ్ అమేజింగ్ అనమాట. వెజ్ నాన్ వెజ్ రెండు కూడా చూడొస్తున్నాయి. ఎక్కడో కాదు, ఏఎఫ్సి ద అబ్సల్యూట్లీ ఫ్రైడ్ చికెన్ అన్నమాట. వీళ్ళు ఫ్రాంచైజ్ బిజినెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్రెడీ వీళ్ళకి 4 బ్రాంచెస్ ఉన్నాయి. అత్తపూర్లో కొద్ది రోజుల్లోనే మళ్ళీ స్టార్ట్ అవ్వబోతుంది. సో మీరు అత్తపూర్లో కూడా వెళ్ళి ఈ టేస్ట్ ట్రై చేయొచ్చు. ఇంకోటి హైలైట్ ఏంటంటే, మన తిన్నారా బాబు పేజ్ సబ్స్క్రైబ్ చేసినట్టు కానీ మీరు చూపిస్తే మీకు అప్ టు 10% డిస్కౌంట్ వస్తుంది. ఇది వ్యాలిడ్ కొన్ని రోజుల వరకు మాత్రమే ఉంటుంది. మీరు తప్పకుండా వెళ్ళి ట్రై చేసేయండి. తిన్నారా బాబు సబ్స్క్రైబ్ చేసేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుగుతుంది. దిస్ ఇస్ బండి సైనింగ్ ఆఫ్. బాయ్.